4 రోజుల క్రితం చెప్పుకున్న వార్తలు ఇప్పుడు పత్రికలు రాస్తున్నాయి అన్నమాట. నేను మొన్ననే చెప్పుకొచ్చా. జమియత్ ఉలేమా ఈ హింద్ అధ్యక్షుడు మదాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్టు రెచ్చగొడుతున్నాడు ముస్లింల్ని అన్న. ఇవాళ సాక్షి రాసుకొచ్చింది. అణచివేత ఉన్న చోట జిహాద్ తప్పదు అని చెప్పేసి. జమియత్ ఉలేమా ఈ హింద్ అధ్యక్షుడు మహమూద్ మదాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అణచివేత ఉన్న చోట జిహాద్ తప్పదని తేల్చి చెప్పారు. మైనార్టీల హక్కులు న్యాయ వ్యవస్థ ప్రభుత్వం నిరాకరిస్తుందని ఆరోపించారు. బాబ్రీ మసీదు ట్రిపుల్ తలాక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకు న్యాయ వ్యవస్థ పనిచేస్తుందని విమర్శించారు. భారత రాజ్యాంగం మైనార్టీలకు ఇచ్చిన హక్కులకి బహిరంగంగా ఉల్లంఘించేలా కోర్టు తీర్పులు ఉంటాయని ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించినంత వరకు సుప్రీంకోర్టుకు సుప్రీం అని పిలవాలని తేల్చి చెప్పారు. అలా పరిరక్షించకపోతే సుప్రీం అని పిలుచుకునే అర్హత ఆ కోర్టుకు ఉండదని పేర్కొన్నారు. మదాని తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడారు. భారత్లో ముస్లింల పట్ల ప్రజల వైఖరిని వెల్లడించారు. ముస్లింలకు దేశ జనాభాలో 10% మంది మద్దతు ఇస్తున్నారు, 30% మంది వ్యతిరేకిస్తున్నారు, 60% మంది నిశ్శబ్దంగా ఉండిపోతున్నారని చెప్పారు. ఇలా నిశ్శబ్దంగా ఉంటున్న 60% మందితో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. మన సమస్యలను వాళ్ళకి వివరించాలని అన్నారు. ఒకవేళ 60% మంది ముస్లింలకు వ్యతిరేకంగా మారితే మాత్రం దేశంలో అతిపెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పారు. ఖచ్చితంగా ఇది మార్చాల్సింది ఎవరు? ముస్లింలు మార్చాలి. నువ్వు మార్చాల్సింది హిందువుల్ని క్రైస్తవుల్ని కాదు. 60% హిందువులు ఇప్పటికీ సైలెంట్గా ఉంటున్నారు. ఇదివరకు 10% మంది మాత్రమే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు 30% మందికి పెరిగింది చైతన్యం హిందువులు. ఎందుకని? నీ కళ్ళ ఎదురుగా నువ్వు హలాల్ తినాలి అక్కడ. దాన్ని ఇక్కడ వచ్చేటప్పటికి మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టాలి? అది మిగతా వాళ్ళందరూ కూడా హలాల్ తిండే ఎందుకు తినాలి? ఎవరి మతం ప్రకారం వాళ్ళది కదా. నా ప్రసాదం నువ్వు తిన్నప్పుడు నీ ప్రసాదం నేను నాకెందుకు పెట్టాలి? పోనీ ప్రసాదం అంటే ఇష్టం వచ్చినప్పుడు తింటాం, లేకపోతే లేదు. అట్లా కాకుండా కొనుక్కునేటప్పుడు వస్తువుల్లో కూడా హలాల్ సర్టిఫికేషన్ ఉండాలని చెప్పడం ఏంటి? అదే సందర్భంలో అయోధ్య రామ మందిరం 100 సంవత్సరాల నుంచి ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? ఎవరి కోసం నాటకాలు ఆడుతున్నారు? బాబర్ అనేవాడు కట్టినటువంటిది గుడి మీద కట్టాడని తెలియదా మనకి? తెలిసినే నాటకాలు ఎందుకు ఆడారు? అలాగే మధురాలో ఎందుకు నాటకం ఆడారు? అట్లాగే త్రిపుల్ తలాక్ ఎవరికి నష్టం వచ్చింది? దాంట్లో హిందువుల వల్ల ఏమైనా జరుగుతుంది అన్యాయం? త్రిపుల్ తలాక్లో నష్టపోతుంది ఎవరు? ముస్లిం మహిళ. ముస్లిం మహిళకి న్యాయం ప్రభుత్వం చేసింది, అవునని సుప్రీంకోర్టు. మరి అక్కడ అన్యాయం చేసింది ఎవరు? ముస్లిం మహిళకి. ముస్లిం చేస్తుంది ఇట్లాంటి వాళ్ళే కదా, మత పెద్దలే కదా. అసలు విషయం చర్చకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు అన్నమాట.